దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి చివరి వరకు చదువుకుందాం. మైక్ తీసుకున్నాను. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన యెడల మీకు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకు. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచూ ఉన్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించుచూ ఉన్నాను, దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం కలుగు చేయకుడి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలని రే ప్రయోజనమును కోరుచు అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టుచు ఉన్నాను. చిన్న ప్రార్థన. మిగిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని ప్రభువా మేము అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆ వెలుగులోకి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పండగలంతా అయిపోయిన తర్వాత ఈ వాక్యం ఎందుకు ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటారు. ఈ వాక్యం ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మన మనస్సాక్షికి ప్రాధాన్యత ఇస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు అంశము కృతజ్ఞత కలిగిన సంఘము లేక సంఘ సభ్యులు. కృతజ్ఞత కలిగినటువంటి సంఘము, దాంట్లో ఉన్నటువంటి సంఘ సభ్యులు. మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత అనేది మనం ఎలా దేవుని పట్ల చూపించాలి? ఒక చిన్న క్లారిఫికేషన్, చిన్న వాక్యం చదువుకుందాం. 10వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. మనకు లోకంలో ఉన్న వారితో చాలా సంబంధాలు ఉంటాయి, పని విషయంలో కానీ, అలాగే ఆర్థిక సమస్య తలెత్తినప్పుడు కానీ, మన పరిస్థితి బాగాలేనప్పుడు వారిని ఒక్కోసారి ఆశ్రయిస్తుంటాం. మన సహాయం వాళ్ళకి కావాలి, వాళ్ళ సహాయము మనకు కావాలి. అలాంటప్పుడు వారు మనల్ని పిలిచి భోజనం పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పకుండా నీకు భోజనం పెడితే తినే. అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఆ సంఘంతో మాట్లాడుతూ, వాళ్ళు ఏం చెప్పకుండా నీకు భోజనం నేను పిలిచినప్పుడు నువ్వు తినే. అది అన్యులు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీకు వాళ్ళ ప్రేమ చూపించినప్పుడు తిను. కానీ వాళ్ళు పెట్టినప్పుడు ఒక విషయం చెప్తారు, ఇది బలి ఇచ్చింది లేకుంటే దేవుడికి నైవేద్యం పెట్టింది అని ఒక విషయం చెప్పినప్పుడు నీ విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకో. మనస్సాక్షి నీకేం చెప్తుందో దాన్ని నువ్వు పరిశీలించు. నీకోసము ఆల్రెడీ సిలువ వేయబడి నీకోసము ఆయన భారాన్ని భరించి నీ శాపమును నీ పాపమును తీసివేసిన తర్వాత కూడా నీ జీవితంలోనికి ఆ నైవేద్యము అవసరమా అని
మన మనస్సాక్షి గద్దిస్తుంది. అలా దానికి ప్రాధాన్యత ఇవ్వు. ఒక సంఘములో నీవు దేవునికి ఎలా కృతజ్ఞత తెలియపరుస్తున్నావో ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఇంచుమించు గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1.8% క్రిస్టియన్, మిగతా అంతా అనేక రకాలైనటువంటి సంస్కృతితో ముడిపడినటువంటి జీవనాధారాలు ఉన్నాయి మనకు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని నిమిత్తము, ఒక్కొక్క కులము, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళకొక ఆచారము. వీటి మధ్య మనం ఏం చేసుకున్నామంటే, మనము దేవునికి కృతజ్ఞత జీవితానికి మనము తీర్మానం చేసుకున్నాం. మన దృష్టిలో ఒకే దేవుడు, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఇంకా మనకు ఆయనతోనే పని, కానీ ఇంకెవరితో కూడా పని మనకు అక్కర్లేదు. రెండవది, ఇందాక వాక్యము చెప్పినప్పుడు, ఏదైతే సాతాను మోసగించబడి మనిషి హృదయంలోనికి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చూపించి ఆజ్ఞ అతిక్రమమే పాపము పరిపక్వమై మరణము మన లోకమునికి వచ్చింది. దాంట్లో ఉన్నాం మనం, ప్రతి మానవుడు దాంట్లో ఉన్నాడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయబడినంటే, లేఖనము ప్రకారమే ఆయన మన కోసము స్త్రీ సంతానముగా జన్మించి, ఆయన యవ్వన ప్రాయములో 33 సంవత్సరములో ఆయన ఏ నింద కూడా ఆయన మీద, అంటే ఆ పిలాతు ఆయన మీద ఏ అభియోగము మోపకుండానే మీరు ఏం చెప్తున్నారు అని అక్కడున్నటువంటి శాస్త్రులు పరిశీలకు చెప్పిన తర్వాత, ఈయన మాకు మతములో వేరొక దేవుని చూపిస్తున్నప్పుడు మీ ఇష్టము, ఈ పాపము నాకును నా కుటుంబానికి చేయులు కడిగేసుకున్నారు. అంటే ఒక అధికారికి, ఒక గవర్నర్కి యేసుక్రీస్తుని పరిశీలన చేసిన తర్వాత, వేగులు వారిని పంపించి ఆయన గురించి విచారణ చేసిన తర్వాత, ఆయన పుట్టుకలో కానీ ఆయన పెరిగినటువంటి పరిస్థితుల్లో కానీ ఎక్కడ కూడా అపకారము తలపెట్టకుండా, ఎవరి మీద కోపపడకుండా, కేవలము ఆయన మంచితనాన్ని బట్టి ఆయనకి మరణశిక్ష విధించడం జరిగింది. ఇది ఆ శిక్ష విధిస్తున్నటువంటి ఆ వ్యక్తికి తెలుసు. కానీ మత ఆచారం ప్రకారము వారు నింద మోపారు కాబట్టి వారి కోపము చల్లార్చడం కోసము సిలువ మరణాన్ని ఆయనకి శిక్షగా వేశారు. ఆ శిక్ష వేయబడింది. హల్లెలూయా. ఆయన మన కోసము వధించబడాలి. లేఖనము ప్రకారం మన కోసం ఆయన వధించబడాలి కాబట్టి ఆయన వధించబడ్డాడు. ఎప్పుడైతే ఆయన 3వ దినము లేచాడో అందరికీ ఒక ఆత్మీయమైనటువంటి బలం వచ్చింది. చప్పటి దేవుని మహిమపరచుకున్నాం. మనకందరికీ ఒక ఆత్మీయ బలం వచ్చింది. అది చదువుకుంటే, మరణమును జయించి లేచాడు. లేయడమే కాదు, ఆయన 500 మందికి పైగా చూస్తూ ఉంటుండగా తన శిష్యులకు అగుపడ్డాడు. ఆయన ఆరోహణమై ఆయన తన వ్యక్తిగతముగా దేవుని స్వారూప్యాన్ని బయలుపరుచుకున్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు మనలో ఏమవుతుందంటే, నేను కూడా ఆ నిరుత్సాహ స్థితిలోంచి లేపబడతాను. హల్లెలూయా. మనకు ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. మన శక్తికి, మన సామర్థ్యానికి, మన జ్ఞానానికి, మన ఆలోచనకు, మనకు పై ఏదైనా కానీ మనకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది మన మెదడులో. అదంతా శూన్యమైపోయినప్పుడు, ఏదంతా మన జ్ఞానము, మన బలము, మన ధనము, మన బంధువర్గము, ఇదంతా శూన్యమైనప్పుడు ఎవరు గుర్తొస్తారంటే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ఆదుకునేటువంటి ఆ దేవుడు ఆ సమయంలో నిజంగా దేవునికి వెళ్ళారా, అందరూ విడిచిపెట్టిన యేసయ్య మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పట్టుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఏమైనామంటే మనము ఆ చేర్చబడిన వారము.
ఆయన ఆదరణ వల్ల, ఆయన ప్రేమ వల్ల ఆ చీకటిలో వెలుగును చూపించాడే, ఆ వెలుగులో ధైర్యం ఇచ్చాడే, ఆ యేసు ప్రభువుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్న తర్వాత మనం రూపాంతరం చెందాం. నీవు నేను రూపాంతరం చెందాం. ఇప్పుడు మనకు మన జీవితంలో ఎవరు శ్రేష్టమంటే యేసు ప్రభు వారే మనకు శ్రేష్టం. ఎవరికి ప్రార్థిస్తావు నీ జీవితంలో అంటే యేసుకే నీవు ప్రాధాన్యత ఇస్తావు. అలాగా మనము ఒక స్థలానికి చేర్చబడ్డాం. ఆ స్థలము మందిరము అయింది. హల్లెలూయా. ఆ స్థలము మందిరం అయింది. ఈ మందిరము ఒక పేరు ఉంది. యేసు ప్రభువు అన్నాడు, నా స్వరక్తముతో సంపాదించిన మందిరం, సంఘం. ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తుకి మాదిరికరంగా మన జీవితాన్ని ఆయన ముందు ఉంచాలి. లోకముతో సంబంధం ఉంటుంది, బాంధవ్యాన్ని పోగొట్టుకోలేము కదా. కానీ ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు మన మనస్సాక్షి ఎప్పుడూ కూడా అది హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షి ఈరోజు మనలోనే కృతజ్ఞతాపూర్వకమైన జీవితంలోకి నడిపించబోతుంది. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకమైన జీవితంలోకి నడిపించబోతుంది. ఈరోజు ఇక్కడ మనమందరము ఇలాగా యేసుక్రీస్తు వారి ప్రేమను పొందుకొని సంఘముగా చేర్చబడిన తర్వాత ఆయన ఏ కల్మషము లేనటువంటి ఆ శరీరములో, ఏ మలినము లేనటువంటి ఆ రక్తములో మనం పాలిభాగస్తులుగా ఒక సంఘముగా చేరి ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన కావచ్చు, వాక్య ధ్యానము కావచ్చు, బలలో పాల్గొనడం కావచ్చు, కానుకలు కావచ్చు, ఇవన్నీ దేవుని యొక్క బిడ్డారా మనము దేనితో సమర్పణ చేస్తున్నామంటే కృతజ్ఞత భావముతోనే మనము దేవునికి కృతజ్ఞత. నీవు దేవునికి మందిరానికి వస్తున్నావంటే నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావని అర్థం. హల్లెలూయా. నువ్వు దేవుని మహిమలో ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావని. కృతజ్ఞత అంటే ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, థ్యాంక్స్. సింపుల్గా మనం చాలాసార్లు చెప్తాం, కానీ తెలుగులో చాలా కరెక్ట్గా ఆ పదాన్ని వాడారు. ఏంటంటే ఎన్నైనా ఉండొచ్చు మనకు, అన్నిటికంటే ఎక్కువగా విశ్వాసము కలిగి ఉండడానికి కారణం ఏంటంటే కృతజ్ఞత అనే పదము. దాంట్లో నుంచి వచ్చిందే విశ్వాసము, దాంట్లో నుంచి వచ్చిందే ఏంటి ఒక విషయం మనం అంటాం ధన్యవాదాలు. తెలుగులో ఏమంటాం? థ్యాంక్స్ని ధన్యవాదాలు. ఇలా చెప్తే ధన్యవాదాలు అనే లెక్క, థ్యాంక్స్. ఎందుకంటే నా జీవితంలో నీవు మేలు చేశావు. ఈరోజు మనము దేవుడు మన జీవితంలో మేలు చేసినందుకు సంఘములో రక్షించబడి సంఘము ద్వారా వాక్యము ద్వారా పోషించబడుతున్నటువంటి సంఘము ఈరోజు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతను కలిగి మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు. అందుకని ఇక్కడ ఏం చెప్పమంటావు ప్రభు అంటే ఒక వ్యక్తితో మాట్లాడంతే, నీవు సంఘమునకు కృతజ్ఞత కలిగి ఉన్నావా అని అంతే. మీరు అనే పెట్టద్దు, వాళ్ళని విడిపించద్దు, వాళ్ళని వేరు చేయొద్దు. మీరు అంటే బహువచనం. మనము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నాం కాబట్టి మనల్ని ఏమంటే నీవు ఏకవచనంతో మనం పిలువబడతాం. హల్లెలూయా. మనము అనేది కాదు, కానీ సంఘమును బట్టి దేవుడు ఒక వచనంతోనే పిలవాలని ఆశగలుగుతున్నారు. నువ్వు ఏ విధంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావు? నీ మనస్సాక్షి చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్గా వెంబడించు. యేసుక్రీస్తు మన దోషములను పరిహరించకపోతే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళని తెలుసా?
ఎస్, పాపములో ఉండేవాళ్ళం, శాపములో ఉండేవాళ్ళం, మన తలంపును బట్టి మనం జీవించేవాళ్ళం. ఆజ్ఞలు ఉండవు, అదుపు ఉండవు. ఎలా పడితే అలా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మనస్సాక్షిని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. దాన్ని ఏమంటామంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి అంటాం. ఆయనకి హెచ్చరిక చేస్తారు. ఆయన నిన్ను ఒక మంచి నిర్ణయంలోనికి తీసుకొస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడి సంఘములో దేవునికి కృతజ్ఞతను కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆలోచన ఎలా ఉంది? అక్కడ 30వ వచనంలో ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి వెళ్ళారా, నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను, దాని నిమిత్తము నిన్ను దూషింపబడనేలా. లోకములో ఉన్నవారు మనం చూస్తున్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు జీవించినట్లయితే, బైబిల్ వాక్యం ప్రకారం నువ్వు జీవించినట్లయితే, ప్రార్థనా జీవితంలో నువ్వు జీవించినట్లయితే ఎక్కడ కూడా తలదించుకోవాల్సిన అవసరము లేదు. ఎప్పుడైతే నువ్వు రెండో తలంపు కలిగి ఉంటావో నా తల దించుకోవాలి. ప్రియ సంగమా, నిన్ను దేవుడు సంరక్షించి పోషించి నిన్ను నూతన పరిచి నూతన జీవితాన్ని ఇచ్చి నూతనమైనటువంటి క్రియ నీలో కలిగించినటువంటి దేవునికి నువ్వు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నావు అనేది మన మనస్సాక్షికి పరిశుద్ధాత్మ దేవుడు వదిలేశాడు. మన మనస్సాక్షికి వదిలేశాడు దేవుడు. సంఘములో ఉన్నటువంటి నీ మనస్సాక్షి నీకు హెచ్చరిక చేసినప్పుడు నువ్వు ఎలాగా ఉన్నావో సంఘములో మాదిరికరంగా, ఒక వ్యక్తి దేవునికి వెళ్ళారా. నేను చాలాసార్లు చెప్పాను సంఘానికి, మరొకసారి చెప్తున్నాను. నీ వ్యక్తిగత సాక్ష్యము దేవునికి చాలా అవసరం. దాని ద్వారానే దేవునికి కృతజ్ఞతను నువ్వు తెలియపరుస్తావు. నీ వ్యక్తిగత సాక్ష్యం లేకపోతే దేవునికి కృతజ్ఞతను నువ్వు తెలియపరచలేవు. రెండవది, దేవునికి నీ కృతజ్ఞత చెల్లిస్తే నీ కుటుంబాన్ని నీవు బాగా ఏలుకుంటావు. దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాస జీవితము కుటుంబం మీద ఆధారపడి ఉంది. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు అన్నిటిని సమకూర్చి ఆదామును చేసిన తర్వాత అతనికి చాటైన సహాయం లేకపోతే ఏం చేశాడు? ఆయన నేలమట్టిని తీసుకొని శ్రేణి నిర్మించి ఆదాముకు గాఢనిద్ర కలుగు చేసి ఆ ఎముకను తీసి అవను చేశాడు. వారిద్దరికీ ఒక పని అప్పగించాడు. ఒక పని, ఆ పని చేయడానికి దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో నేను ఉదయకాల సమయంలో పడక మీద ఉన్నప్పుడు ఒక తలంపు ఇచ్చాడు. సాక్రిఫైస్ అంటారు దాన్ని. అంటే నీకేదైనా ఉంటే అది నీకు కావాల్సిన వారి కోసం ఖర్చు పెట్టడం, లేకుంటే తృప్తిపరచడం. బైబిల్ వాక్యం చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం సాక్రిఫైస్ ఎవరిని చేస్తున్నాం? తృప్తికరమైన జీవితాన్ని ఎవరికి ఇస్తున్నాం? నీ కుటుంబానికి ఇస్తున్నామా? లోకంలో ఉన్న వారికి ఇస్తున్నామా? ఎస్, బైబిల్ చెప్పేది నీ కుటుంబాని కోసం నువ్వు సాక్రిఫైస్ చేయి. నువ్వు తీర్మానం చేసుకో, వాళ్ళని తృప్తిపరచు.
ఎప్పుడైతే నీవు దేవుడి యొక్క నిర్మాణములో ఒక పాత్ర నువ్వు పోషిస్తావో, నీ మనస్సాక్షి ఎంత సంతోషిస్తుంది తెలుసా, నేను దేవుని పని చేస్తున్నానని. సాతాను తలంపు చాలా విధాలుగా పక్కకి వెళ్ళిపోతుంది. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది అనుకో మన యొక్క సంపాదన కంటే, కుటుంబాన్ని పక్కన పెట్టేసి దీంతో ఎలా మనము సంతోషించగలమని ఆలోచన చేస్తుంది మన దేహం. మన కన్నులు మన సొంతానికి ఏది కావాలో దానికోసం ఆలోచన చేస్తాయి. మనం ఏం కొనుక్కుందాం, ఏం చేసుకుందాం. వ్యక్తిగతంగా ఆలోచన చేసేది లోక సంబంధమైనటువంటి ఆలోచన. కుటుంబ క్షేమం కోసం ఆలోచన చేస్తే అది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. దేవుని ప్రణాళిక. ఈ వ్యక్తిగతంగా ఇది నాకు కావాలి అంటే అది లోకంలో ఉన్నట్టే. నీవు ఇది నా కుటుంబానికి కావాలి, అది ఏదైనా కానీ దానికోసం ప్రయాసపడితే అది దేవుని యొక్క ప్రణాళిక. దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధముగా ఉంటాం. దేవుని యొక్క బిడ్డలారా, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ దేవుణ్ణి గణపరచడానికి సిద్ధంగా ఉంటుంది మన మనస్సాక్షి. ఎందుకంటే దేవుని పని మనం చేస్తున్నాం కదా. ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేరేపించి నీకు ఇచ్చినటువంటి నూతన జీవితంలో దేవునికి కృతజ్ఞత కలిగి నీవు ఉన్నావా? ఒక ప్రశ్న వేస్తున్నాను, మనకు జవాబు మన దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. ఒక ప్రశ్న మన దగ్గరికి వేశాడు. నువ్వు ఎలా ఉన్నావు? దేవుని యొక్క మార్గములో ఉన్నావా, లేక వ్యక్తిగత జీవితంలో ఉన్నావా? దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించాల్సిన వారమవుతున్నాం. నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు ఒకడు, నా కళ్ళ ముందే ఉన్నాడు, కానీ లోక ఆశలతో ఉన్నాడు. వారి సంతానం చూస్తే నేను ఒకప్పుడు నేను అదే కోవలో ఉన్నాను. చెప్పాను కదా నా స్నేహితుడని, ఇద్దరం ఒకే కోవలో ఉన్నా. కానీ నేను రక్షించబడ్డా, రక్షణను తృణీకరించాడు. తృణీకరించిన వ్యక్తి యొక్క సంతానము లోకంలో ఏమైపోయిందంటే ఆ అలవాటులకు, త్రాగుడు, అలాగే దొంగతనాలు, ఇవన్నిటికీ అలవాటు పడిపోయాడు. కానీ నేను ఎప్పుడైతే దేవునికి లోబడ్డానో, యేసుక్రీస్తు నాకు నూతన జీవితాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడో, నేనేం చేశానంటే సరిచేయబడ్డ దేవుని వాక్యమును నేర్చుకున్నా. ఆ వాక్యం ప్రకారం జీవించడం నేర్చుకొని ముందుగా నేను నా కోసం బ్రతకకుండా నా కుటుంబం కోసం బ్రతకడం నేర్చుకున్నా. ఎప్పుడైతే కుటుంబం కోసం బ్రతకడం నేర్చుకున్నానో, దేవుడు ఆ కుటుంబంలో నుంచి ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కంపేర్ చేసుకున్నాం మేము. నా ప్రాణ స్నేహితులు ఒక పక్క చెడిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డలు ఉన్నారు. ఈరోజు నేను నమ్ముకున్న నా యేసయ్యలో నేను సమృద్ధిగా నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, అయినప్పటికీ కూడా దేవుడు తన గాయపడిన హస్తానికి అప్పగించడానికి ఇష్టంగా ఉన్నారు. వారికైనా సరే తృణీకించే దేవుడు కాదు కదా యేసయ్య. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తాడు. ఎప్పుడైనా కానీ నీ మనస్సాక్షి నేను చేస్తున్నది తప్పు అని నీకు చెప్పినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి నేను హక్కును చేర్చుకుంటానని దేవుని పేరు మనం చేస్తున్నాను. కృతజ్ఞత అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైబిల్లోనే ఉంది. లూకా శుభవార్త 17వ అధ్యాయము 18-19 వచనాల్లో మనకందరికీ తెలిసినటువంటి ఒక స్వస్థత కార్యం అక్కడ కనబడుతుంది. మనకు చాలాసార్లు మీరు కూడా దాని గురించి ఆలోచన చేస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కొన్ని విషయాలను బయలుపరచడానికి ఇష్టపడుతున్నారు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను ఆగుపడలేదు అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వానితో చెప్పాను. ఈ సందర్భము మీకు తెలుసు.
కానీ నేను ఒకసారి చెప్తున్నా, 10 మంది కుష్ఠరోగులు ఊరి వెలుపల ఉన్నారు. యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో వస్తున్నప్పుడు ఈ 10 మంది కేక వేశారు, యేసయ్యా మమ్మల్ని కాపాడు, వెలివేయబడున్నాం. మాకు వచ్చినటువంటి అనారోగ్యం వల్ల, పాపం వల్లనే కుష్ఠరోగం వస్తుందని ధర్మశాస్త్రం చెప్తున్న మమ్మల్ని వెలివేశారన్నప్పుడు యేసు ప్రభు వారు వారిని కనికరించి మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొని అని చెప్పి వాళ్ళని పంపిస్తున్నప్పుడు వెళ్ళేటటువంటి ఆ సమయంలోనే వారు శుద్ధులైపోయారు. ఊరి వెలుపల నుంచి ఊరి గమ్ముట్లోకి వెళ్ళే సమయంలో వాళ్ళు శుద్ధులైపోయారు. వాళ్ళకి ఆ మంట లేదు, ఆ ఏళ్ళు కొంకర్లు పోవడం లేదు, బాగా సాఫీగా వచ్చేసాయి. అంటే వాళ్ళు ఏం పొందుకున్నారంటే స్వస్థత పొందుకుంటున్నారు. దాంట్లోంచి ఒక వ్యక్తి, ఊర్లోకి వెళ్తున్న వ్యక్తి వెనక్కి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాలకి ఆయన నమస్కరిస్తున్నాడు. నువ్వు ఒక్కడివేనా? వాడు ఎవరంట? సమరయుడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, వాడిలో ఉన్నటువంటి కుష్ఠరోగం వల్ల వాడు వెలివేయబడ్డాడు. రెండవది, వాడు సమరయుడు కాబట్టి జాతి ప్రకారం కూడా వెలివేయబడ్డాడు. కానీ యేసు దర్శించినప్పుడు 2 విషయాల్లోనూ స్వస్థత పొంది యేసుని వెంబడించాడు. దేవునికి బిడ్డ చప్పట్లు దేవుని మహిమపరచుకుందాం. మనుషుల దృష్టిలో వెలివేయబడి ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఆదరించబడ్డాడు. దేవునికి సమీపంగా వచ్చేసాడు. దేవునికి బిడ్డలారా, దేవునికి సమీపంగా వచ్చేసాడు. అదే పిలుపు, అదే కృతజ్ఞత, దేవుని వెంబడించినటువంటి కృతజ్ఞత, దేవుడు చేసిన మేలును మరువక కృతజ్ఞత నా జీవితంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. మన కోసము రక్తము కాచి ప్రతి దినము ఆయన రక్తాన్ని స్వీకరించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రతి వారము కూడా దాన్ని తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. నెలకు ఒకసారి తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. నీ మనస్సాక్షిలో హల్లెలూయా బాప్తిసము తీసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఈ క్రమము తప్పకుండా దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించాలి. ఏ విధంగా స్తుతిస్తావు? క్రియ లేని విశ్వాసము మృతం. క్రియ కలిగినటువంటి కృతజ్ఞతను మనం కలిగి ఉండాలి. మన సంఘ సహవాసంలో మనకు స్తోమత కలిగినట్టుగా ఇతరులకు మనం ఏ విధంగా మనం ఉపయోగపడతాం, మనం ఇతరులకు మనం ఏ విధంగా మాదిరికరంగా ఉంటాం. చాలా క్రైస్తవ జీవితంలో ఏముంటుందంటే సమర్పణ ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? సమర్పణ ఉంటుంది. సమర్పణ అంటే ఏంటో తెలుసా? తనకున్న లేకపోయినా ఎదుటి వారి యొక్క అక్కరను ఎరిగి వారికి సహాయపడమే. రేపు మనకు యానివర్సరీ వస్తుంది, 12వ తేదీ. ఏ విధంగా మనము ఇతరులకు మన సంఘము ద్వారా సహాయపడగలం? మన సంఘము ద్వారా ఏ విధంగా ఇతరులకు మనము సహాయపడగలము? మనం ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించగలము? మన ఆలోచన ఎక్కడ ఉంటుందంటే ఆ వచ్చిన వారికి భోజనము లేకుంటే వచ్చినటువంటి అక్కడి వరకే ఉంటుంది, కానీ మన సంఘము ద్వారా ఇతరులకు ఏం చేయాలనేటువంటి ఆలోచన అంత దూరం పోదనుకుంటా. పరిశుద్ధాత్మదేవుడు తెలియపరిచేది అదే. కృతజ్ఞత కలిగినటువంటి సంఘముగా ఉండాలంటే ఒక కుటుంబము వారికి తగినటువంటి పరిస్థితుల్లో
ఒక చీరో లేకుంటే 2 చీరలో తీసుకొస్తే అది లేని పేదవారికి మనము ఇవ్వచ్చు. ఎక్కడ కనిపిస్తుంది సంఘము యొక్క కృతజ్ఞత? మనం మన వచ్చిన వారికి భోజనాలకే మనం ఆలోచన చేస్తున్నాం. ఎస్, ఇతరులకు మనం ఏ విధంగా మాదిరికరంగా. కొంతమందిని చూస్తాం, మనకంటే పేదవారు ఉంటారు. సంఘం తరపున మనము బాగుంటాయి, కానీ వాటిని మనం కొన్ని పరిస్థితుల్లో మనం కట్టుకోలేం. అక్క ఇదిగో అక్క, నా దగ్గర కొన్ని ఉన్నాయి కట్టుకునే చీరలు, ఇదిగో ఈ చీరలు తీసుకో, ఇదో మా ఇంట్లో దుప్పట్లు ఉన్నాయి, మేము వాడడం లేదు, ఇదో 2 దుప్పట్లు మీరు తీసుకోండి. ఏమవుతుంది అక్కడ? మనకున్నది కొత్తవి ఉంటే స్తోమత ఉంటే తీసివ్వండి, లేదు ఉంటే మనకంటే పరిస్థితి తక్కువగా ఉన్న వారిని చూస్తుంటాం కదా. వస్తా ఇక్కడనే కాదు, మీ తోచిన సహాయము మన దగ్గర మిగిలిపోయిన వాటిని, మనకు పనికిరాని వాటిని అలా పెట్టి చిమట్లు కొట్టుకోకుండా వాటిని ఏం చేయాలి? ఇతరులకు యేసు నామంలో నాకు యేసయ్య ప్రేరేపణ కలిగించాడక్క, ఇదో నా దగ్గర 2 పాత చీరలు ఉన్నాయి, ఇదో తీసుకో. కృతజ్ఞత అది ఏదైనా కానీ నీ స్తోమతను బట్టి చెయ్యి. నీకు డబ్బులుంటే కొత్త తీసి, లేకుంటే సెకండ్ అది నీవు కట్టుకునేవాటివో లేకుంటే ఏదైనా కానీ అవి కట్టుకునేటువంటి మనసు వాళ్ళకుంటే వాళ్ళని అడిగి వాళ్ళకి ఇవ్వు. సహాయం ఒకరికొకరు సహాయం, ఒకరికొకరు కృతజ్ఞత సంఘము యొక్క ఉనికిది. హల్లెలూయా. దేవుని పట్ల మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఏ విధంగా మనము వాటిని బయలుపరుస్తున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చిన్న సంఘమే కానీ గొప్ప కార్యాలు చేయడానికి గొప్ప మనస్సును మనకు ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మన మనస్సాక్షి మనం గద్దిస్తుంది. యవ్వన బిడ్డలు ఉంటారు కొంతమంది, చూడండి మీరు 12-15 సంవత్సరాల మధ్యలో పిల్లలు ఉంటారు. వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని తీసుకుంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ శరీర శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళని గమనించి మనం ఏరియాలో ఉన్నటువంటి వారికి కొన్ని సందర్భాల్లో వెళ్ళి వారికి బట్టలు ఇచ్చి వారిని క్రీస్తు ప్రేమతో ప్రేమించే కృతజ్ఞత జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సంఘము కృతజ్ఞత కలిగి ఉన్నదంటే అది ఎక్కడ ఉండాలంటే మన చేతుల్లో అది కనిపించాలని దేవుని పైన మనం చేస్తున్నాం. దేవుని యొక్క వెళ్ళారా, కృతజ్ఞత కలిగిన సంఘము యొక్క ఉనికి మనకు కలిగిన వాటిని క్రీస్తు పేర ఇతరులకు అందించడమే. ఈ విధంగా సంఘము యొక్క ఉనికిని మన మనస్సాక్షిని పరిశీలించి మన మనస్సాక్షి చెప్పిన విధంగా మనం నడుచుకోవడమే ఆత్మీయ జీవితంలో. ఆ 31-32 వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. సమస్తమును ఏం చేసినా మన ఆలోచనలో ఏం పని చేసినా అది ఎవరికి మహిమకరంగా ఉండాలి? ఎస్. ఎప్పుడైతే ఈ వాక్యము నీ హృదయంలో నాటబడిందో నీ జీవితము ఎలా ఉంటుందంటే క్రీస్తు కోసమే నేను ఆలోచించాలి. హల్లెలూయా. వస్తాయి, నేను చెప్తాను. నేను చాలాసార్లు చెప్పా, ప్రతి 8 నిమిషాలకు ఒకసారి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనకు వస్తుంది. ప్రతి 8 నిమిషాలకు ఒకసారి. దీంట్లో ఏముంటాయంటే 3 ఉంటాయి. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3టిని ఎదిరించడానికి నీ మనస్సాక్షి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది. వాటిని ఫిల్టర్ చేస్తుంది. నీ ఆలోచన మంచిదా, అది చెడ్డదా? ఆ ఫిల్టర్ చేసినప్పుడు మనస్సాక్షి బలపడాలి. హల్లెలూయా. ఏం బలపడాలి? మనస్సాక్షి ఏం చెప్తుందంటే నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి.
ఇష్టమైన జీవితం వెలుగు సంబంధులుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ సాక్ష్యము సంపాదించుకుంటావో, నీ మనస్సాక్షి దగ్గర నీ సాక్ష్యము. హల్లెలూయా. వ్యక్తి ఎవరన్నా పక్కింటి వాళ్ళు అన్నారు, ఆ అక్క ఇట్టనింది, ఈ అక్క ఇట్టనింది, దానికి బాధపడతారు. కానీ నీ మనస్సాక్షిని గదించినప్పుడు నువ్వు బాధపడడం లేదే? నీ మనస్సాక్షికి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు బాధపడలేదు? దానికి లోబడి ఉంటే బయట వాళ్ళు అడగరు కదా. ఆత్మీయ జీవితంలో సంఘముగా మన ముందుకు సాగుదాం. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన ముందు ఉంచినటువంటి కృతజ్ఞత కలిగిన సంఘముగా దేవుడు మనం ఉంచాడు. కృతజ్ఞతను మనము తెలియపరచాలి. మనం ఏం చేసినా ఎవరికి మహిమకరంగా ఉండాలి? అది గుర్తించుకోండి ప్రియ సంఘమా. కృతజ్ఞత కలిగి ఉందాం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి, మొన్నటిదాకా కోవిడ్ సంవత్సరం రోజు బంధించబడ్డా, అబ్బా రిలీఫ్ అయ్యాం కదా, పంట వేసుకోవడానికి మొదలుపెట్టాం. పంట ఇప్పుడు ఏం చేయింది? రాబోతున్న దినాల్లో ఏమైపోతుందో అంటే, రాజకీయంగా పరిస్థితి చూసినా, లేకుంటే భూలోకంలో జరుగుతున్నటువంటి ఈ వాతావరణ విపత్తును చూసినా కానీ ఏదో సంభవించబోతుంది. మొత్తానికి ఒక పాఠము మనకు ప్రకృతి ద్వారా నేర్పించబడుతున్నాం. దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదో జరగబోతుంది, ఏం జరుగుతుంది, సిద్ధంగా ఉండాలి. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. దాంట్లో మనము ఎత్తబడే సంఘంగా ఉండాలి. హల్లెలూయా. ఎత్తబడే సంఘంగా ఉండాలి. మేము దేవుడు రాకడ ఇప్పుడు వచ్చిందనుకో, మనం ఎత్తబడతాం. హల్లెలూయా. ఎవరన్నా విడవబడితే దేవుడు నన్ను అంటాడు, ఎందుకు విడవబడింది? నేను కార్చిన రక్తము వారిని విడిపించడానికే కదా, ఇప్పుడు ఎందుకు విడవబడింది అని ప్రశ్నిస్తే నేను దేవుని దగ్గర నేనేం సమాధానం చెప్పగలను? నేను చెప్పేశాను వాళ్ళు ఇంటే ఎన్ని అని తప్పించుకుంటే నాకు 200 శిక్ష. తెలుసా? నాకు 200 శిక్ష. అయ్యో నేను చెప్పేశాను వాళ్ళు ఇంటే ఎన్ని. వాళ్ళని క్రమపరుచుకోవాలి. వాళ్ళందరినీ, ఒక్క వ్యక్తిని కూడా విడవకుండా దేవుడి సన్నిధికి చేర్పించాలి. ఒక వ్యక్తి కూడా విడవబడకూడదు. కృతజ్ఞత కలిగిన సంఘముగా నా సంఘం ఉండాలి ప్రభువా. ఆత్మీయ మేళ్లను పొందుకున్న సంఘముగా నీవు ఇచ్చా నూతన జీవితం చాలు ప్రభువా. నూతన జీవితం చాలు. విడవబడినప్పుడు, ఆ శ్రమలో విడవబడినప్పుడు, నా సంఘం యొక్క పరిస్థితిని దేవుడు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను ఏ విధంగా సమాధానం చెప్పగలను? ఆ 200 శిక్ష నేను అనుభవించగలనా? సంగమా, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందా? మన కోసం కాచినటువంటి ఆ రక్తం యొక్క విలువలను మనం చేపట్టుకొని మనం ఏం చేసినా కానీ దేవుని పనిగా చేద్దాం. దేవుని కోసం చేద్దాం. దేవుడు మనం పిలిచిన పిలుపు గొప్పది. ఆయన మన కోసం కాచిన రక్తపు విలువ గొప్పది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, సమర్పణ చేసుకున్నాను. ఆయన నేను విడవబడకూడదు ప్రభువా, నేను ఎత్తబడాలి. మౌనంగా దేవునికి లోబడదా? దేవుడు హృదయాంతరంగం నెగిన దేవుడు. చెప్పు నాయనా, నా అతిక్రమం నేను దాచిపెట్టుకోలేదు ప్రభువా, నీ ముందు ఇస్తున్నాను. కృతజ్ఞత కలిగిన సంఘముగా నాయన నా సంఘా నుంచి ప్రభువా, ఆ సంఘములో ప్రభువా నన్ను ఒక స్తంభంగా చేసావు. ప్రార్థించడానికి అవకాశం ఇచ్చావు, పాట పాడడానికి అవకాశం ఇచ్చావు, వాక్యం చదవడానికి అవకాశం ఇచ్చావు, ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చావు. ఇంత గొప్ప ధన్యతను ప్రభు నేను పొందుకుంటే కూడా ప్రభు
ఇంకా లోకాశలు ఉన్నాయేమో తండ్రి. నీ రాకడికి సిద్ధపరచు ప్రభువా. అది ఎప్పుడైనా కానీ కృతజ్ఞత కలిగిన సంఘం అంటే ప్రభునైనా అది నేనే. నన్ను సంఘము అన్నావు ప్రభువా. ఈరోజు అటు భాగ్యాన్ని మాకు ఇచ్చావు, అట్టి బీజాన్ని మాకు నాటావు నాయనా. మమ్మల్ని అందరినీ ప్రభు మీ చేతికి అప్పగించుకుంటున్నాను. పేరు పేరు వంతున దీవించండి. సంఘము యొక్క క్షేమాభివృద్ధిని ప్రభు కలిగించి మాకు ఇవ్వబడినటువంటి అనేక విధమైన తలాంతులు ప్రభు అన్ని పాసంలో బలిపెడుతూ సంఘ అభివృద్ధి నిమిత్తం ప్రభు వాటిని ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మమ్మల్ని స్థిరపరచమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.